హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్గా ఈసెట్కి సంబంధించి మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ గురించి కొన్ని టాపిక్స్ అయితే చూడడం జరిగింది. సో యాంగిల్స్ పైన ఇవన్నీ అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో యాంగిల్స్ పైన చూడడం జరిగింది. అవి కొన్ని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం ఈరోజు. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ట్రై చేద్దాం. tan 300 వాల్యూ అడిగినాడు. సో tan 300 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంకా 200 ప్లస్ 30 కింద రాసుకోవచ్చు. సో 270 ప్లస్ 30 లాగా. 270 అనేది ఏంటి? వర్టికల్ లైన్ కాబట్టి tan కాన్స్టెంట్ ఏమొస్తుంది? కాట్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ మిగిలి 30. సో 270 ప్లస్ 30 అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180, 270, 360. అంటే ఇది మనకి ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ కాస్ ఆపోజిట్ అండ్ సీకెండ్ మాత్రమే ప్లస్ లో, మరి వీళ్ళు ఏమవుతారు? మైనస్ అవుతారు. ఓకేనా? సో కాట్ 30 రాయొచ్చు. లేదు మనకి ఎగ్జాక్ట్ గా వాల్యూ రాయాలనుకోండి. సో వాల్యూ రావాలంటే ఇంకా కాట్ ని మనం రివర్స్ రాసుకుంటే ఏమవుతుంది అంటే tan కింద రాసుకోవచ్చు 1/tan అని. tan అంటే ఏమి? సైన్ బై కాస్. లేదా మీరు డైరెక్ట్ కాట్ అన్నా కనుక్కోవచ్చు. cos 30/sin 30 రాసుకుని. అర్థమైందా? డైరెక్ట్ కాట్ 30ని బ్యాడ్ చేయాల్సిన పని లేదు. cos 30/sin 30 రాసుకుంటే సరిపోతుంది. సో cos 30 వాల్యూ ఎంత? √3/2. sin 30 వాల్యూ ఎంత? 1/2. ఈ రెండు క్యాన్సిల్ అయితే √3. సో దీని వాల్యూ ఎంత? √3. అర్థమైందా? సో పాయింట్ ఏమి ఇక్కడ అంటే కనుక సో 300ని మనం 270 ప్లస్ 30 కింద రాసుకుంటున్నాము. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి మనకు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కాస్ కొసికెన్ మాత్రమే ప్లస్ కాబట్టి ఇది మైనస్ అయింది. 270 తీసేసినాము. ఎందుకు తీసేసినామంటే tan ప్లస్ లో కాట్ రావాలా, కాట్ ప్లస్ లో tan రావాలా. గుర్తుంది కదా ప్రీవియస్ మనం చెప్పుకున్న డిస్కషన్ అంతా. ఓకే, సో ఓవరాల్ ఆన్సర్ √3. అదే విధంగా సీకెండ్ 120 అన్నాడు అనుకోండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? 90 ప్లస్ 30 కింద రాసుకోవచ్చు. సో సెకండ్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ సైన్ కొసికెన్ మాత్రమే ప్లస్, మరి ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకేనా? సో 90 డిగ్రీస్ ఉంది. మనకి సీకెంట్ ఆన్సర్ ఏం రావాలా? కొసికెంట్ రావాలా. కాబట్టి కొసికెంట్ రిమైనింగ్ ఎంత మిగిలింది? 30. అర్థమైందా? సో కొసికెంట్ 30 అంటే సైన్ 30 వాల్యూ ఎంత? 0, 1/2. మరి కొసికెంట్ ఏమవుతుంది? జస్ట్ 2 అవుతుంది. అంటే -2 ఆన్సర్. సో మనం అన్ని వాల్యూస్ ని బ్యాడ్ చేయాల్సిన పని లేదు. సైన్ వాల్యూస్ బ్యాడ్ చేస్తే సైన్ కి ఆపోజిట్ కాబట్టి అక్కడ యాక్చువల్గా సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాం? డైరెక్ట్ 2 రాస్తున్నాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్. సేమ్ కాట్ 480 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 450 ప్లస్ 30 కింద డివైడ్ చేసుకోవచ్చు. కాట్ 450 అనేది వాల్యూ హారిజంటల్ వర్టికల్? 450 వర్టికల్ వాల్యూ అంతే కదా. సో 0, 90, 180, 270, 360, 450. సో ఇది వర్టికల్ కాబట్టి కాట్ కి ఆన్సర్ ఏం రావాలా? tan రావాలా. రిమైనింగ్ 30 మిగిలింది. తర్వాత 480 అనేది మనకు సెకండ్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ సైన్ కొసికెన్ మాత్రమే ప్లస్, మరి ఇది ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో tan 30 వాల్యూ ఎంత? sin 30/cos 30 అంటే 1/√3. మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ sin 390 అడిగినాడు. సో దీని ఏ విధంగా రాసుకోవచ్చు? 360 ప్లస్ 30. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ప్లస్ 360 అనేది హారిజాంటల్ కాబట్టి సైన్ కి సైన్ వచ్చింది. రిమైనింగ్ మిగిలింది 30. sin 30 వాల్యూ ఎంత? 1/2. క్లియర్? ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు ఈ గ్రాఫ్ ద్వారా చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ షార్ట్ కట్ మనం ఇంతకుముందు నేర్చుకునేది అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ అప్లై చేద్దాం మనం ప్రాబ్లమ్స్ లో. sin 40/cos 40. 40 కాదు, ఇది 50. మనకు 90 రావాల్సింది. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలా? 90 రావాలా. సో 90 వచ్చింది కాబట్టి యాడ్ చేస్తే 90 కాబట్టి సైన్ కాస్లలో ఉంది క్వశ్చన్. 90 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమి? 1. ఇంతకుముందు మనం షార్ట్ కట్ లో చూసినాం ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో. సో యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చింది. సైన్ కాస్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఇక్కడ కూడా అంతే మిస్టేక్ పడింది. క్వశ్చన్ 80 డిగ్రీస్ కాదు, యాక్చువల్గా ఇది 90 డిగ్రీస్ రావాలా మనకు. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలా? 40 రాసుకుందాం. 40/50 అంటే వీటిని యాడ్ చేస్తే మనకు 90 డిగ్రీస్ రావాలా. క్వశ్చన్ సైన్లలో కాస్ట్లో ఉండాలా, న్యూమరేట్లో సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు. రెండు సేమ్ ఉండకూడదు. వచ్చే ఆన్సర్ 1. రెండు సేమ్ ఉన్నప్పుడు ఏమనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు సేమ్ ఉన్నాయనుకోండి, వీటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ రావాలా. 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు సైన్ అదే విధంగా సైన్ తో పాటు కొసికెంట్ కి మాత్రం ప్లస్, అంటే వీళ్ళిద్దరికి మాత్రమే యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చి క్వశ్చన్ సైన్ కానీ కొసికెంట్ కానీ ఉంటే ఆన్సర్ 1 అవుతుంది. మరి అలా కాకోకుండా మరి వేరే దానికి మైనస్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఎట్లా చూద్దాం. 30, 150. సో 180 అయింది, సైన్ లో ఉంది కాబట్టి 1. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో యాడ్ చేస్తే మనకు 180 వచ్చింది. 50 ప్లస్ 30 130, 180 వచ్చింది. కానీ tan లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏం రావాలా? -1. యాడ్ చేస్తే 180 వచ్చింది కానీ క్వశ్చన్ సైన్ కాదు కొసికెంట్ కాదు, ఆన్సర్ ఏమవుతుంది? -1 అవుతుంది. అర్థమైందా లాజిక్ అంతా? నెక్స్ట్ అదే విధంగా tan 10, tan 90. ఇక్కడ కూడా అంతే. క్వశ్చన్ tan లో కానీ లేదా కాట్ లో కానీ ఉన్నప్పుడు tan 10, 80 ఇద్దరు యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఎలా 1 అయింది? మీకు సొల్యూషన్ కావాలనుకుంటే ఏం లేదు, tan 10 రాయండి. tan 180ని ఏం రాసుకుంటామంటే tan
90 మైనస్ 10 కింద రాసుకుంటాం. సో 90 అనేది వర్టికల్ లైన్ కదా, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఇక్కడ కాట్ 10 వస్తుంది. సో tan 10 కాట్ 10 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. అర్థమైందా లాజిక్? కాబట్టి tan లో ఉన్న లేదా కాట్ లో ఉన్న క్వశ్చన్ 90 డిగ్రీస్ వచ్చి మల్టిప్లికేషన్ లో ఉంటే ఆన్సర్ 1 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్, ప్రీవియస్ అడిగినారు క్వశ్చన్ ఇట్లాంటివి. ఓకే, తర్వాత సీకెన్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్ ఎక్స్ అయితే సీకెన్ తీటా ప్లస్ టాన్ తీటా ఏమవుతుంది, ఇన్వర్స్ అయిపోతుంది, అయితే రెసిప్రోకల్ అవుతుంది. సేమ్ అదే విధంగా కొసికెన్ తీటా మైనస్ కార్ తీటా ఈక్వల్ 1/5 అయితే కొసికెన్ తీటా ప్లస్ కార్ తీటా 5 అవుతుంది. ఎందుకు ఇలా వస్తున్నాయని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. యూనిటరీ ఫార్ములాస్ తీసుకుంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1. తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకేమి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ 1 కదా. సో ఈ ఫార్ములాని మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ 1 లాగా ఉంది. కాబట్టి మనం దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 1/a మైనస్ బి అంటే రెసిప్రోకల్ అంట మీనింగ్. ఓకేనా. సో ఈ బేస్ ఫార్ములాస్ పైన మనం ఇవన్నీ అయితే షార్ట్ కట్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సరే, ఇది మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోకి సంబంధించిన షార్ట్ కట్స్. మనం ప్రీవియస్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం రివిజన్ అయితే చేసుకున్నాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు మనకు నెక్స్ట్ కావాల్సింది ఏమంటే ఇంకా మనకు కాంపౌండ్ యాంగిల్స్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారు, కాబట్టి దానికి సంబంధించిన షార్ట్ కట్స్ అయితే చూద్దాం. ట్రిగ్నామెట్రీలో కాంపౌండ్ యాంగిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే ఇంకా యాంగిల్స్ అంటే తీటా, ఆ తీటా ప్లస్ ఏబి అని చెప్పి నేర్చుకుంటాం మనం. ఎగ్జాంపుల్ మనం ఏం నేర్చుకోవాలా ఫార్ములాస్ అంటే 2a ఫార్ములాస్ నేర్చుకోవాలా. దేనికి సైన్ 2a నేర్చుకోవాలా, కాస్ 2a నేర్చుకోవాలా, అదే విధంగా టాన్ 2a ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఈ ఫార్ములాస్ అన్ని డైరెక్ట్ గా మీరు బై హార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ సైన్ 2a ఇచ్చిన అనుకోండి, ఫార్ములా ఏమి సైన్ ఏ కాస్ ఏ. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో చెప్పాలంటే 2 tan a బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అదేవిధంగా కాస్ 2a ఫార్ములా ఏమొస్తుంది 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అదేవిధంగా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో చెప్పాలనుకోండి, సో అన్నీ కూడా మనకు ఐడియా ఉండాలి. సో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో చెప్పాలంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ లో కాస్ 2a ఫార్ములా. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా మనకేమో టాన్ 2a ఫార్ములా. టాన్ 2a ఫార్ములా ఏమొస్తుందంటే 2 టాన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా, ఇదొక ఫార్ములా ఉండాలి. సో ఇదొకటి నేర్చుకోండి, చాలండి, ఎక్కువ వద్దు మనకు, ఇదొక ఫార్ములా నేర్చుకోండి. నెక్స్ట్ ఇలా సైన్ 2a కాస్ 2a టాన్ 2aతో పాటు మరి సైన్ ఏ ఫార్ములాస్ అడుగుతాడు. సైన్ 2a ఫార్ములా ఏముంది 2 సైన్ ఏ కాసే కదా. ఒకవేళ ఇక్కడ ఏ మాత్రమే అడిగిన అనుకోండి, డివైడ్ బై 2 పెట్టండి, అంటే దాని మీనింగ్ ఏమి 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 అయిపోతుంది ఫార్ములా ఆటోమేటిక్గా. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏముంది 2a ఫార్ములాస్ నేర్చుకోవాలా, సైన్ కి కాస్ కి టాన్ కి, మిగతా వద్దు, మనం ఆటోమేటిక్గా చేయొచ్చు ప్రాబ్లం. అంటే ఇవి నేర్చుకుంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా 2aలో మనం సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా 3a ఫార్ములాస్ నేర్చుకోండి, తర్వాత ఏ ఫార్ములాస్ నేర్చుకోండి 3కి కలిపి. ఇంకా నెక్స్ట్ మనకు నేర్చుకోవాల్సింది a ప్లస్ బి ఫార్ములాస్. అంటే సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, టాన్ ఏ ప్లస్ బి, టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, ఇవి ఒక ఫార్ములాస్. తర్వాత 2 సైన్ ఏ కాస్ బి, ఇలా మల్టిపుల్ ఫార్ములాస్ వస్తాయి. 4 ఫార్ములాస్ ఉన్నాయి, అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవన్నీ ఫార్ములాస్. ఇంకా మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఏమి అంటే ఇంకా స్క్వేర్స్ లో, అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫార్ములాస్ ఇవన్నీ కూడా. సో కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. ఇవి రెండు ఒకటి రాసుకోండి, మిగతావన్నీ మనకు ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసేప్పుడు గుర్తొస్తాయి. ఇవి కొంచెం మనకు గుర్తు రావడం కష్టం కాబట్టి ఇవి రాసుకోండి. కాస్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. ఓకేనా. సో ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్, కానీ ఇవి మనం ఎక్కువ మర్చిపోతా ఉంటాం, తక్కువ రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, బై హార్ట్ చేసేసేయండి. ఓకే, ఇవైతే రెగ్యులర్ ప్రాబ్లమ్స్లో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఆటోమేటిక్గా గుర్తు వస్తాయి. ఓకే, దీన్ని మనం యాక్చువల్ అంటే కనుక 2a 3a మనము కాంపౌండ్ యాంగిల్స్ కింద తీసుకుంటాము. ఇంకా రిమైనింగ్ ఇవి అంటే ఏని మాత్రం మనం యాక్చువల్గా సబ్ యాంగిల్స్ కింద తీసుకుంటాం. కానీ ఓకే, నో ప్రాబ్లం, మనం కాంపౌండ్ యాంగిల్స్లో సబ్ యాంగిల్స్ అన్నీ ఇవే కాబట్టి మొత్తం ఫార్ములాస్ అన్నీ ఇవే. దీంతో పాటు కొన్ని వాల్యూస్ మీరు డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ వాల్యూస్ ఏంటి అంటే కనుక సైన్ 15 వాల్యూ, సైన్ 15 వాల్యూ దేనికి ఈక్వల్ ఆటోమేటిక్గా కాస్ 75కి ఈక్వల్. సో ఈ వాల్యూ గుర్తుండాలి. అదేవిధంగా మీకు టాన్ 15 వాల్యూ కూడా గుర్తుండాలి. టాన్ 15 వాల్యూ దేనికి ఈక్వల్
కాట్ 75కి ఈక్వల్. ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఎంత అంటే కనుక √3 - 1/2 √2. ఇది 2 - √3. ఇక్కడ చూడండి sin 15 వాల్యూ ఎంత అంటే √3 - 1/2 √2. అదేవిధంగా కాస్ 75 వాల్యూ ఎంత అన్నా కూడా √3 - 1/2 √2. ఫర్ ఎగ్జాంపుల్ sin 75 అడిగితే √3 + 1/2 √2. కాస్ 15 అడిగితే √3 + 1/2 √2. tan 15 అన్నా cot 75 అన్నా 2 - √3. tan 75 అడిగితే 2 + √3. cot 15 అడిగితే 2 + √3. అంటే ఇవి నేర్చుకుంటే మిగతా మనం నేర్చుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మనం యూజ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం ఎగ్జామ్లో అనేది నా ఆలోచన. ఓకేనా? సో 15తో పాటు మనం ఒక్కోసారి 18 వాల్యూ కూడా అడుగుతాడు. సరే చూద్దాంలేండి, తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్స్లో దాని గురించి అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా? సో నెక్స్ట్ మనం ఇంకా థియరీ ఎక్కువ అవసరం లేదు, డైరెక్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది వస్తే కనుక దానికి సంబంధించిన షార్ట్కట్ ఫార్ములాస్ ఏమున్నాయో అక్కడ డిస్కస్ చేద్దాం. ఫార్ములాస్ అన్ని ఒక చోట, ప్రాబ్లమ్స్ అన్ని ఒక చోట డిస్కస్ చేస్తే మనకు కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రాబ్లమ్స్ దగ్గరే మనం షార్ట్కట్ ఫార్ములా, దానికి సంబంధించిన థియరీ మనం డిస్కస్ చేస్తే మీకు ఎగ్జామ్లో ఈజీగా అర్థమై, అంటే ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ కారు. ఎందుకు అలా ఆలోచిస్తాం అనేది మీకు అక్కడ చెప్తాను కాబట్టి, అంటే ఆ క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం ఎలా ఆలోచించాలో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక ప్రాసెస్ ద్వారా మీరు అనలైజ్ చేసుకుని ఆన్సర్ని చూస్ చేయడం అయితే జరుగుతుంది, రైట్ ఆన్సర్ని ఎగ్జామ్లో. క్లియర్ కదా? సరే, మనం నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ అని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.